తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కురకాల దగ్గర ఉన్న అడిసిపాలెం జగనన్న ఇండ్ల దగ్గర ఇక్కడ ఫ్లాట్లు వేసుకొని ఉన్న బాధితులందరూ కూడా ఈరోజు నిన్న మొన్న అంతా కూడా ఇక్కడ హిటాచి కాలువ పనులని కూడా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ బాధితులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మునమ్మ ఏమో పట్టా కూడా జగనన్న పట్టా వాళ్ళకి ఇచ్చున్నారు. ఆమె ఇల్లు ఇక్కడ ఆమె స్థలంలోనే హిటాచితో పంట పొలాలకు సంబంధించిన కాలువ అంటే చెరువుల నుండి ఆ తర్వాత మునక అంటే ఎక్స్ట్రా నీళ్ళు అనేది కాలువ ద్వారా వెళ్ళేదానికి మరో చెరువుకి వెళ్ళే కాలువ అనేది ఉంది. ఆ కాలువ అనేది ఆ గతంలో జగనన్న ప్రభుత్వంలో కూడా ఇది కాలువ కాదు, ఇక్కడ ఫ్లాట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పేదలందరికీ సుమారు ఒక 5,000 మందికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు. ఈ కాలువ ఎక్కడుందంటే రోడ్డుకి దాదాపు రోడ్డు పక్కనే పంట కాలువ వెళ్ళే పంట పొలాలకు వెళ్ళే కాలువ అనేది ఉంది. గతంలో కూడా ఉపాధి పని జరిగిన కాలువ కూడా కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ ఫ్లాట్లు సంబంధించిన అంటే దాదాపు 43 ఇళ్ళ దాకా వాళ్ళ ఫ్లాట్ల మీదగానే కాలువ తీస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఈ పని? ఇరిగేషన్ అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఎంఆర్ఓ చేపిస్తున్నాడా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న బడా నాయకులు ఏమైనా చేపిస్తున్నారా? ఎవరు ప్రయోజనం కోసం చేస్తున్నారని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఇది పట్టాలు ఇచ్చారు. ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఈరోజు ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఒకటే అయినప్పటికీ ఇక్కడ కాలువ తీయాల్సిందే అని చెప్పి పట్టుబడుతూ ఇక్కడ కొంతమంది గాజుల మండలం సంబంధించిన కేఎల్ఎం హాస్పిటల్కి సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ ప్రముఖుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్య ఆయన వచ్చి వీళ్ళందరూ కూడా బెదిరించడం, బూతులు మాట్లాడడం. వాళ్ళకి ఏమి అవసరమో బూతులు మాట్లాడేదానికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏం ప్రయోజనం కోసం వాళ్ళని బూతులు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం పేదలు పొట్టగొట్టి ఇక్కడేదో కాలువ తీసి ఇక్కడ రోడ్డు కాడి నుంచి దాదాపు 100 అడుగులు డిస్టెన్స్తో ఖాళీ భూమి అనేది మిగలబడుతుంది. ఇక్కడ ఫ్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ లాగా వ్యాపారం చేయాలనుకున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయదలుచుకుంటే వేరే దగ్గర ఎక్కడైనా చేసుకోండి. ఇక్కడ ఖాళీ ఇండ్లన్నీ కూడా ఖాళీ ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడ ఒక అతను 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. ఆ కాలువ మొత్తం వాళ్ళ బిల్డింగ్కి కొట్టేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంతమంది చెప్పే విషయం ఏంటంటే అతన్ని ఇల్లు కొట్టేస్తాం, పనులు ఆపేయాలా, నువ్వు కొంత డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఏం చేసేది అని చెప్పి మాట్లాడినారు. అంటే బెదిరించిన తర్వాత వాళ్ళు భయపడి 2 లక్షల దాకా 5 లక్షలు అడిగితే 2 లక్షలు డబ్బులు ఇచ్చారని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఆయన బిల్డింగ్కి మాత్రం ఆ కాలువ వెళ్లకుండా పక్క మళ్ళించినారు. ఈ కాలువ చూస్తే ఎన్ని మలుకులు ఉన్నాయంటే ఇట్టొస్తుంది, ఇట్టపోతుంది. ఇదేమో అర్థం కాల. కాలువ ఎప్పుడైనా స్ట్రైట్గా పోతుంది కానీ అంటే ప్లాట్ల మీదగా వెళ్తే వాళ్ళందరూ కూడా బెదిరి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తారని చెప్పి ఈ విధంగా చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి ఎవరు కూడా అండదండలు లేదు, వీళ్ళు గతంలో జగనన్న ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని పోతారు, మన ప్రభుత్వం కాబట్టి మనం ఏమైనా చేద్దామని చెప్పి అనుకున్నారనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అందుకే ఇక్కడున్న ఖాళీ భూముల్లో నిరుపేదలు ఎవరైనా ఉంటే కూడా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే ఎక్కడే వాళ్ళ ఈ కాలువ ఎత్తి రోడ్డు పక్కన కాలువ తీసి మిగతా ఒక 100 అడుగులు మిగులుతుంది కాబట్టి వీళ్ళ స్థలాలు వదిలేసి మిగతాది ఏదైనా కూడా ఫ్లాట్లు వేసి పేదలకి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్తే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది అంటారు. ఇప్పుడు అందరూ ఏమంటారు, అయ్యా ఇదేందయ్యా తెలుగుదేశం గవర్నమెంట్ని మేము ఓట్లేసి గెలిపిస్తే మా ప్లాట్లు ఏదో ఊనం పెట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు మీరు ఇక్కడ వేరే వాళ్ళకి కూడా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు అనుకో, ఫ్లాట్లు వేసి ఇస్తా ఉన్నా ఏమనుకుంటారు జనాలు, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఉచితంగా ఇచ్చేది కాదు, ఇక్కడంతా రియల్ ఎస్టేట్ లాగా చేస్తున్నారు, మా ఇండ్లన్నీ ఎత్తేసి కాలువ తీసేసి
ఇక్కడ ప్లాట్లు వేసి అమ్ముతున్నారు డబ్బులకి అని చెప్పి ఇది కూడా ప్రచారం జరుగుతుంది. అందుకోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు, గౌరీనీయుల ఎమ్మెల్యే గారు వెంకట సుధీర్ రెడ్డి గారు మేము వాళ్ళకి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ఏ విధంగా ఆలోచన ఉందో మాకు తెలియదు, కానీ మీరైనా ఈ పేదల పట్ల కనికరం చూపించి ఇక్కడ రాండి, వచ్చి ఈ కాలువ ఎక్కడ వస్తే బాగుంటుందని మీరు ఆలోచించండి. ఆ మ్యాప్లో ఏ విధంగా ఉందో చూడండి. ఒకవేళ ఫ్లాట్లలో మీదగానే ఒకవేళ కాలువ వెళ్తూ ఉన్నా కూడా ప్రజల ప్రయోజనం కోసం వాళ్ళ పట్టాలు ఇచ్చినారు కాబట్టి దాన్ని మినహాయింపించి వాళ్ళకు కాలువ అనేది డిస్టెన్స్ అనేది దూరంగా వేయాల. నువ్వు ఇండ్లు కానిచ్చి వేయడం వల్ల ఒక పిల్లర్లు వేసిన బిల్డింగ్ కూడా ఏమవుతుంది, ఈరోజు సన్న కాలువ పెద్ద ప్రవాహం అయ్యి 100 అడుగులు కాలువ అయిపోతుంది. అప్పుడు ఆ బిల్డింగ్ కూడా కూలిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ చెడ్డ పేరు అనేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి రాకూడదు అనుకుంటే ఎమ్మెల్యే గారు వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకొని పోతున్నాం. సిపిఎం పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి ఇక్కడ ఎవరైతే 43 ఇండ్లు పేదలకందరికి కూడా ఇక్కడ న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉండి మేము పోరాటం చేస్తాం. వీలైతే వీళ్ళందరూ కూడా ఇక్కడే టెంట్ వేసి కావాలంటే నిరాహార దీక్షలు కూడా దింపుతాం. ఆ తర్వాత ప్రభుత్వం కథ లేకపోతే అధికారుల కథను తేల్చుకునేదానికి ప్రజలు సిద్ధం అవుతారని చెప్పి దానికి సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఆ పోరాటాలకి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. కొండ్రెడ్డి హరినాథ్, సిపిఎం పార్టీ రేణుగుంట, ఏర్పేడు మండలాల ప్రాంతీయ కమిటీ కన్వీనర్.